వాళ్ళ ప్రతినిధి, ఆయన పేరు చెప్పలేదు కానీ ఆయన కూడా నిత్యానంద గెటప్లో ఉన్నాడు. ఆ బిల్డప్ అంతా ఉంది. ఆయన అనౌన్స్ చేస్తున్నాడు ఇంగ్లీష్లో. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ వ్యతిరేకుల కుట్ర అని ఆయన చెప్తున్నాడు. సో ఈ ఛానల్ కైలాసస్ ఎస్పీహెచ్ అంటే సుప్రీం పాంటిఫ్ ఆఫ్ హిందూస్ అనమాట. హిందూయిజం అంటే సుప్రీం పాంటిఫ్ అంటే మామూలుగా పాంటిఫ్ అంటే బిషప్, కేథలిక్ బిషప్, పోప్ని పాంటిఫ్ అని పిలుస్తారు. వీళ్ళు అలా పెట్టుకున్నారు. అంటే హిందూకి సుప్రీం అనమాట. ఒక పోప్, క్రిస్టియన్స్కి పోప్ ఎలాగో హిందూస్కి నిత్యానంద అలాగా. అది వాళ్ళు పెట్టుకున్న టైటిల్ ఆ ఛానల్కి. ఆయన ఏం చెప్తానంటే ఇది నిత్యానంద చాలా హెల్తీగా ఉన్నారు, ఆరోగ్యంగా బాగున్నారు, ఎటువంటి ఆయనకి ఇబ్బంది లేదు, ఆయన సజీవ సమాధి కానీ లేకపోతే ఏమీ అవ్వలేదు, ఇవంతా కూడా కావాలనే క్రియేట్ చేశారు, కుట్రబన్ని హిందూ వ్యతిరేకులు చేశారు అనేది ఆయన ఆరోపిస్తున్నాడు. అట్లాగే ఇంకొక వీడియో కూడా వచ్చింది 4 రోజుల ముందు. అందులో నిత్యానంద ఆశ్రమంలో ఉన్న ఇంకొక 2 మహిళలు మా అమ్మ నాన్న ఇండియన్ డీప్ స్టేట్ అన్నారు. ఇప్పటివరకు నేను ఇండియన్ డీప్ స్టేట్ అనే పదాన్ని చూడలే. మామూలుగా అమెరికన్ డీప్ స్టేట్ అంటారు. డీప్ స్టేట్ అంటే అర్థం ప్రభుత్వాలు కాకుండా ప్రైవేటు వ్యక్తులు ఒక మాఫియా లాగా అందరూ కలిసి ఏర్పడి కొన్ని లాబింగ్ చేయడాన్ని డీప్ స్టేట్ అని పిలుస్తుంటారు అమెరికాలో. ముఖ్యంగా మిలిటరీ, కొన్ని కార్పొరేట్ సంస్థలు, ఇవన్నీ అమెరికన్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వీళ్ళ ఇంట్రెస్ట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఎలా చేస్తుంటారు అనేది బేసిక్గా. సో దాన్ని వాళ్ళు ఉపయోగించారు. సో ఏదేమైనా నిన్నంతా కూడా వైరల్ ఏంది ఉంటే ఇతను నిత్యానంద కైలాస దేశానికి అధిపతి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అతని కంట్రీ పేరు. సో దానికి అధిపతి చనిపోయాడు అనేది నిన్నంత పుకార్లు వచ్చాయి. చనిపోవడం అంటే ఆయన స్వయంగా సజీవ సమాధి అయిపోయాడు. ఇది కొత్త పుకారేం కాదు. 2022లో కూడా ఇలాగే వచ్చింది. అప్పుడు కూడా ఖండించారు. యాక్చువల్గా నిత్యానంద కూడా 4 రోజుల ముందు కూడా డీటెయిల్గా ఆయన దర్శనం ఇచ్చారు, అందరికీ ఆయన మాట్లాడారు. సో 4 రోజుల వరకు కూడా ఆయన యాక్టివ్గా ఉన్నట్టే మనకు కనబడుతుంది. సో అసలు బ్రీఫ్గా మనం నిత్యానంద బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని తర్వాత కైలాస దేశం పరిస్థితి ఏంటి, ఈయన చనిపోతే ఆస్తి ఎంత ఉంది, ఆ ఆస్తి రజితకే వస్తుందా, ఈ విషయాల గురించి మాట్లాడదాం. నిత్యానంద 1978లో పుట్టాడు, జనవరి 1న. ఆయన అసలు పేరు అరుణాచలం రాజశేఖర్. ఆయన రాజశేఖరన్. ఆయన ఏంటంటే తిరువన్నామలైలో పుట్టాడు. తిరువన్నామలై అంటేనే మనకి రమణ మహర్షి, అరుణాచల ఆశ్రమం, ఇవన్నీ గుర్తుకొస్తాయి. చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, రెగ్యులర్గా వెళ్తారు. అరుణాచలం అంటే అంత ఫేమస్. సో ఇతను అక్కడ పుట్టడం వల్ల మేబీ చిన్నప్పటి నుంచి కూడా ఇతనిలో కొంత స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఉంది. 12 ఏళ్ళకే ఇతను స్పిరిచువల్ అవేకనింగ్ వచ్చినట్టు చెప్తున్నాడు. చిన్నప్పుడే పిల్లలకి, తన తోటి పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే తను బాగు చేసేవాడు తన స్పిరిచువలిజంతో. అట్లాగే యోగా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేవాడు అనేది చెప్తున్నారు. కానీ ఒకప్పుడు ఇతను డ్రైవరు, ఇతనికి డ్రైవర్ లెనిన్ కరుప్పన్కి నిత్యానంద మధ్య గొడవలు వచ్చాయి. దాంతో ఇతను కెమెరాలు సెట్ చేసి వీళ్ళిద్దరూ దగ్గరగా క్లోజ్గా ఉన్న వీడియోలు బయటికి వచ్చేసాయి సీడీలో. దాన్ని వీళ్ళు ఖండించారు. ఇదంతా కూడా మ్యానిపులేషను, మార్ఫింగ్ అని అప్పుడు చెప్పారు. ఇతను డబ్బులకి డిమాండ్ చేస్తే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి బ్లాక్ మెయిలింగ్ కోసం ఇతను చేశాడు అనేది కూడా అప్పట్లో వచ్చాయి. ఏదేమైనా కేసు అయింది. దాని తర్వాత వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైంది, 2010లోనే అమెరికన్ ఒక ఆవిడ, ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్న ఆమె నన్ను 5 ఏళ్ళుగా ఇతను రేప్ చేస్తున్నాడు స్పిరిచువలిజం పేరుతో అని ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని తర్వాత అది 2018 నాటికి సీరియస్గా తీసుకున్నది కర్ణాటక గవర్నమెంట్. దాంతో ఇతన్ని అరెస్ట్ చేశారు. ఒక 5 రోజులు ఇతను అజ్ఞాతంలోకి వెళ్ళి మళ్ళీ సరెండర్ అయిపోయాడు. అరెస్ట్ చేశారు. దాని తర్వాత బెయిల్ వచ్చింది. ఎందుకంటే ఇతనికి జడ్జిలు, లాయర్లు కూడా చాలా మంది భక్తులు ఉన్నారు అన్నమాట. సో అలాగా త్వరగానే బెయిల్ వచ్చింది. ఈ లోపల ఏమైంది, 2 పిల్లల్ని ఇతను కిడ్నాప్ చేసి బలవంతంగా అహ్మదాబాద్ ఆశ్రమంలో పెట్టుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని కంప్లైంట్లు వచ్చాయి. దాంతో ఇతను హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మనం ఇరుక్కుంటే బెయిల్ రాదని చెప్పి ఇతను 2019లో ఎస్కేప్ అయిపోయాడు. ఆ తర్వాత దాదాపు ఒక 7-8 నెలలు ఇతను అచ్చుకి లేదు. 2020లో సడన్గా అనౌన్స్ అయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని దేశం పెట్టాడు. ఇతను ఆ దేశానికి అధ్యక్షుడు.
దానికి సింబల్ సావరన్ స్టేట్ అంటారు, స్వతంత్ర దేశంగా డిక్లేర్ చేసుకున్నాడు. నిజానికి మనకి ఇంటర్నేషనల్ రూల్ ప్రకారం ఏ దేశానికి చెందిన భూభాగం కానీ మనకు ఒక ఎకరా దొరికితే కూడా మనం మన దేశం పెట్టుకోవచ్చు. దాము బాలాజీ కంట్రీ అని పెట్టుకుంటే ఎవడు అడిగేదానికి లేదు. సో కాకపోతే ఆ భూభాగం ఏ దేశానికి సంబంధించి ఉండకూడదు. అప్పుడు మనం ఆ భూభాగానికి వెళ్ళి ఈ ఎకరా నాది ఒక దేశం అని మనం డిక్లేర్ చేయొచ్చు. ఆ ఇది ఉందన్నమాట. అలాగా ఇతను ఏం చేశాడంటే ఈక్వెడార్ నేషన్ లో కొంత భూభాగాన్ని, ఒక దీవిని కొనుక్కొని, దాని తర్వాత ఇతను ఇంజనీరింగ్ చదివాడని ఒక వార్త ఉంది, కానీ అది కరెక్ట్ గా చదివాడో లేదో తెలియదు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడని. కానీ అతను చాలా సార్లు ఉపన్యాసాల్లో అనేక సైంటిఫిక్ పదాలు వాడుతుంటారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు. సో మంచి ఇంగ్లీషు, తమిళ వచ్చు, దానికి సంబంధించి అనేక పుస్తకాలు కూడా అతను రాశాడు. స్పీచ్లు కూడా మంచి ఇంగ్లీష్లో ఆ ఇంగ్లీష్ హైలీ కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కానీ ఇంగ్లీష్ అయితే మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు. సైన్స్ కూడా ఉపయోగిస్తాడు, సైన్స్ టెక్నాలజీ ఇది కూడా ఉపయోగిస్తుంటాడు. సో అలాగే ఇతను 2003లో ఫస్ట్ టైము బిడది అని బెంగళూరు దగ్గర బిడది అనే ఒక స్మాల్ టౌన్లో ఇతను ఫస్ట్ ఆశ్రమాన్ని పెట్టాడు. తన పేరు కూడా 24 ఏళ్ల వయసులో పరమహంస నిత్యానందగా పేరు మార్చుకున్నాడు, వేషం మార్చుకున్నాడు. అక్కడ ఈ బిడదలో ధ్యానపీఠం అనే పేరుతో ఒక ఆశ్రమం నెలకొల్పాడు. అక్కడ అదేమైందంటే ఇతను మంచి ఇంగ్లీష్ మాట్లాడడం, చామింగ్గా ఉండడం, దీంతో మెల్లమెల్లగా పాపులర్ అవ్వడం మొదలుపెట్టాడు. రెండోది ధ్యానం, మెడిటేషను, హిందూయిజాన్ని బోధించడం. దీంతో మెల్లమెల్లగా బెంగళూరులో ఆల్రెడీ మనకి ఈయన సత్యసాయిబాబా శిష్యులు ఉంటారు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అనే కాదు, విదేశాలు యూరప్ కావచ్చు, రష్యన్స్ కావచ్చు, ఇంగ్లీష్ రాని విదేశాల నుంచి కూడా వైట్స్ చాలా మంది ఉంటారు. అంటే ఈయన శిష్యుల్లో ప్రధానంగా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు ఇండియన్స్, అట్లాగే అక్కడ కూడా రిచ్ అమెరికన్స్ లేకపోతే యూరోపియన్స్ వీళ్ళందరూ కూడా శిష్యులుగా ఉండడం వల్ల ఇతని డబ్బులు అనేది విపరీతంగా రావడం మొదలైంది. దాని తర్వాత ఇతని ఆశ్రమాలు కూడా పెరిగాయి. తిరువన్నామలైలో ఒకటి పెట్టాడు తన సొంత ఊర్లో. తర్వాత అహ్మదాబాద్, గుజరాత్లో అహ్మదాబాద్లో కూడా ఒక ఆశ్రమం పెట్టాడు. అమెరికాలో ఒక ఆశ్రమం పెట్టాడు. ఇలాగే తను పాపులర్ అవ్వడం ప్రారంభమైంది. దాని తర్వాత 2010లో కాంట్రడిక్షన్స్ అంటే కాంట్రవర్సీస్ వచ్చాయి. ముఖ్యంగా రంజిత మనకు తెలుసు, ఆమె తెలుగులో కూడా సినిమాలు చేసింది. రంజిత అసలు పేరు శ్రీవల్లి. ఆమె 90sలో సినిమాలు, ముఖ్యంగా నాడోడి తేండ్రలని మన భారతరాజ సినిమాలో పాపులర్ అయింది 97లో. అక్కడి నుంచి ఆమె దాదాపు 60 సినిమాలు అన్ని భాషల్లో కలిపి ఒక 60 సినిమాలు చేసింది. తెలుగులో మావి చిగురులో 96లో వచ్చిన మావి చిగురులో ఆమె నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఆమె ఇతను భక్తురాలుగా మారిపోయింది, ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏమైందంటే ఒకరోజు సన్ టీవీలో ఇతని సీడీ ఒకటి బయటకు వచ్చింది. లెనిన్ కరుప్ అనే దీవి ఇప్పుడు ఏ దేశానికి చెందదు కాబట్టి పెట్టుకున్నాడు. సో దానికి సంబంధించి సింబల్ కానీ, దానికి రూపీగా, దాని కరెన్సీ కానీ అన్ని ఒక దేశానికి ఏమేమి ఉంటాయో అవన్నీ ఆయన అనౌన్స్ చేశాడు. చివరికి యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ కమిటీలో కూడా ఈయన ప్రతినిధి హాజరయ్యారు 2023లో. అప్పుడు మళ్ళీ షాక్ అయ్యారు, ఇదేంది దేశాల నుంచి ప్రతినిధులు కూడా ఐక్యరాజ్య సమితికి వస్తున్నారు.